హలో గైస్, వెల్కమ్ టు రాధాకన్న ఛానల్. సో ఈరోజు అయితే మన వీడియోలో మామిడికాయ పచ్చడి ఎలా చేస్తారు, ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, చేసే విధానం ఏముంటుంది, దానికి కావాల్సినవి ఏంటివి అవన్నీ కూడా ఈరోజు మన వీడియోలో క్లియర్గా చూసేద్దాం. ఎందుకంటే మామిడికాయలు కొనడానికి బోనీరికి అయితే వెళ్ళాము. ఒక్క మామిడికాయ ధర 15 రూపాయలండోయ్. సో అలా తీసుకున్న తర్వాత వాళ్ళే వాటిని ఫ్రెష్గా కడిగి కట్ చేసి ఇస్తున్నారు. కట్ చేసినందుకు కూడా ఒక్కొక్క కాయకి 3 రూపీస్ అట్లా తీసుకుంటున్నారు అనమాట. సో మేము 25 మామిడికాయలు అయితే తీసుకున్నాము. 25 మామిడికాయలకి 1/2 కేజీ కారం పొడి, 2 కిలోల మంచి నూనె అయితే పడుతుంది. ఇంకా ఎక్కువ కాయలు అయితే ఇంకెక్కువ తీసుకోవచ్చు అనమాట. సో కారం పొడి కూడా మామిడికాయ పచ్చళ్ళలోకి సంబంధించిన కారం పొడి మాత్రమే తీసుకోవాలి. అండ్ అలాగే మంచి నూనె కూడా పల్లి నూనె మాత్రమే యూజ్ చేయాలి. ఓకేనా? మామిడికాయ పచ్చళ్ళకు దీనికి సంబంధించిన కారం పొడి ఇదైతేనే మంచిగా ఉంటుంది. ఉప్పు తగినంత ఉప్పు పోసుకొని కలపాలి. వెనకటి పెద్దలు రోట్లే దొడ్డుప్పు తెచ్చి దంచి మిరపకాయలు దంచి రోట్లో పోసి దల్లడబట్టి అది కలిపి కుండల పచ్చళ్ళు పెడుదురు. ఎంత బాగుండేది అంటే ఎర్రదనం. ఒక సంవత్సరం నర తిందురు కావచ్చు అప్పట్లో. మా నాన్న చెప్తే మా అమ్మ చెప్తే చూసిన నేను విన్నా. అంత ముద్దుగా అంత మంచిగా ఉండేది. ఇప్పుడు అన్నాడు ఒకరోజు దల్లడబట్టుడు, ఓనాడు ఎండపోసుడు, ఓనాడు ఉప్పు దంచడం, ఓనాడు ఎల్లిపాయలు తీసుడు, ఇవన్నీ తయారు చేసి ఒక్క రోజున పెట్టేది. 2 రోజుల పని ఉండేది. ఇవాళ ఒక్క రోజున అయిపోయింది. సో ఇప్పుడు మనం మంచి నూనెను బాగా మరగబెట్టుకున్న తర్వాత, అది బాగా మరిగిన తర్వాత మళ్ళీ ఇలా ఆరబెట్టుకోవాలన్నమాట. ఆరబెట్టుకున్న తర్వాత వాటిలో వేసే ఐటమ్స్ ఉంటాయి, అవి వేస్తూ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఆవాలు వేయాలి. మన మామిడికాయ పెట్టే విధానం, దేశంలో మామిడికాయ ఒక్కలు వేయాలి. పోసి అల్లం ఎల్లిగడ్డ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత జీలకర్ర ఆవాల పొడి కలపాలి, కారం కలపాలి, తగినంత కిలో కలపాలి. తర్వాత నూనె, ఈ బొక్కలు కలిపిన తర్వాత నూనె చల్లారగొట్టాలి. వేడిగా పోయొద్దు నూనె. వేయాలంటే ఎల్లిపాయలు వేయాలంటే ఇట్లా కాగబెట్టి వేయొద్దు. ఎల్లిపాయలు పచ్చి వేస్తే సంవత్సరం పాటు ఉంటాయి. ఇవాళ అసలు పెడతాను అనుకోలేదు. వర్షం స్టార్ట్ అయింది. 1-2 రోజుల పని ఒక్క రోజులో అయిపోయింది. ఈరోజు జల్దిన మా వదిన వచ్చింది, నాకు సాయం చేసింది. పని సగం పని మా వదిన చేసింది. మరి పోసులు వేస్తే ఏంటంటే ఒక 2-3 నెలల తర్వాత మెత్తబడిపోయి బూజు వస్తుంది. పచ్చి భాగాలు వేస్తే బాగుంటుంది అన్నట్టు. నూనె అందులోకి పోయి మంచి టేస్ట్ ఉంటుంది, కమ్మగా. సరే.
అయితే ఇక పచ్చడి పెట్టినాం కదా, మేము పచ్చడి పెట్టినాక అంతా అందులో ఎత్తినాక మళ్ళీ బేసన్లు ఉన్న అంతా వేస్ట్ అయిపోతుంది. ఫస్ట్ మేము టేస్ట్ చూసినాక అందరికి పెడతాం అన్నట్టు. ఇక మా అత్తమ్మ ఎప్పుడు పచ్చడి పెట్టినా గానీ అందులో అన్నం కలిపి మనిషికి ఒక ముద్ద పెడుతుంది. ఎంత బాగుంటది అంటే మా అత్తమ్మ చేత పచ్చడి పెడితే తిన్నోళ్ళు ఆహా అనక తప్పదు, ఇక అంతే అనాల్సిందే. ఓహోహో ఎంత బాగుంది చూసారా, దీన్ని చూస్తేనే మీకు తినాలనిపించాలి, అంత బాగున్నది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కన గంట ఉంటుంది దాన్ని కొట్టుని మర్చిపోకర్రి.